అందించారు. సైనికుల క్రమశిక్షణ నిబద్ధత దేశానికి ప్రేరణగా నిలుస్తాయని పేర్కొంటున్నారు. నిన్న మొన్న ఒక సినిమా కూడా చూశాను నేను, సరిలేరు మీకెవరు అనే సినిమాలో. అది నిజంగా క్లైమాక్స్లో చాలా అద్భుతమైన డైలాగ్ ఉంటుంది. అంటే ఎంతగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకుంటూ అంతగా క్రమశిక్షణ చేస్తూ పొద్దున్న ఇప్పుడో 4 గంటలకు లేచిన ఈ ప్రక్రియ మళ్ళీ రాత్రి కొనసాగుతూనే ఉంటుంది. గస్తీ కాస్తూనే ఉంటారు. ఎవడెప్పుడు పేల్చుతాడో తెలియదు, ఎవడెప్పుడు వెనక నుంచి వెన్నుపోటు పొడుస్తాడో తెలియదు. అంత నిబద్ధత, అంత ఇది. అందుకే చాలా దేశాలు మిలిటరీలో ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క సిటిజన్ కూడా కనీసం మిలిటరీలో 2 ఏళ్ళైనా పని చేయాలని నిబద్ధతకు ఉన్నాయి. కొన్ని ఫిలిప్పీన్స్, అలాగే సింగపూరు, కొన్ని ఉన్నాయి, జార్జియా, యూరోపియన్ కంట్రీస్ కొన్ని, ఒకటి కంపల్సరీగా అంతెందుకు ఇజ్రాయిల్ కూడా. సో అలా ఉండడం వల్ల దేశభక్తి అంత ఇది ఉంటుంది, నిబద్ధత ఎలా ఉంటుంది, అవినీతి అనే కోణం చాలా తక్కువ ఉంటుంది. ఎవడో 100కు 1 లేదా 1000కు 1 అలాంటి దుర్మార్గపు ఆలోచన ఉంటుంది. మిగతా అందరూ కూడా అడుగడుగున ఫ్లాగ్ గుర్తొస్తుంది. దేశ భద్రతకు సంబంధించి జాతీయ సమైక్యత విధంగా దేశభక్తి పెంపొందిస్తుంది, పేట్రియాటిజం పెళ్ళుబికుతుంది. సో ఇక్కడ కూడా మనకి అటువంటిది వచ్చే విధంగానే అగ్నిపథ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దాన్ని ఇప్పటికీ విమర్శిస్తున్నారు. కానీ అది చాలా మంచి కాన్సెప్టు. అది ఇంకా విస్తృత డెవలప్ చేయాలని